హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా? బెండకాయ మటన్ అండి. బెండకాయ మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అదిరిపోతుంది అంతే. ముందుగా మటన్ని కడిగి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పౌడర్, కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగో చూపిస్తున్నాను. ప్లేట్లో ఉన్నాయి చూడండి. బెండకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు రసం. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతి ఆకు తీసుకుంటున్నానండి. మెంతి ఆకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తాలింపులో మెంతి ఆకు తీసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రుచి అదిరిపోతుంది అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను ఇందులో మటన్ వేస్తున్నానండి. ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టి 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెండకాయ సాంబార్ లాగా కాకుండా బెండకాయ మటన్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మటన్ కొంచెం ఫ్రై అయిందండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉండే బెండకాయ మటన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ చిన్నగా చేసేసి ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు చింతపండు రసం తీసుకుంటున్నానండి. చింతపండు రసం ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మూత తీసిన తర్వాత దాంట్లో బెండకాయలు వేసి బాగా ఫ్రై అవ్వనియాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేస్తే టేస్టీగా ఉంటుంది. ఒక 2 చిన్న టమాటో ముక్కలు వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఫ్రై అయిందండి, చూడండి కొంచెం ఫ్రై అయింది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది.
కరివేపాకు వేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పిండి వేస్తున్నాం కదా, కొంచెం మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా పల్చగా రావాలి. చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. బెండకాయలు టమాటో ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక విజిల్ పెట్టేస్తే ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేసి తీసేయాలి. తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉండే బెండకాయ మటన్ చాలా బాగుంటుంది. ఇలా 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 ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.